సెన్సెక్స్ 71,357 పాయింట్లలో ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 21,517 పాయింట్లలో ట్రేడ్ అవుతుంది. హెచ్డిఎఫ్సి షేర్స్, ఐటీ షేర్స్ పడేశాయి. వరుసగా రెండో రోజు సూచీలు డీలా పడ్డాయి. బలహీన అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐటీ షేర్లకు అమ్మకాలు వెలువెత్తాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 2 పైసలు పెరిగి 83.30 వద్ద ముగిసింది. బ్యారెల్ ముడి చమురు 0.55% నష్టపోయి $75.47 వద్ద ట్రేడ్ అవుతోంది. ఆసియా మార్కెట్లలో సియోల్, హాంకాంగ్ నష్టపోగా షాంఘై లాభపడింది. ఐరోపా సూచీలు నష్టాలలో ట్రేడ్ అయ్యాయి. ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ కూడా మైనస్లోనే క్లోజ్ అయ్యింది. ఇది ఈరోజుటి స్టాక్ మార్కెట్ విశేషాలు. సెన్సెక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ మైనస్లో ఉన్నా కూడా అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అన్నీ కూడా దూసుకెళ్ళాయి. దానికి కారణం ఏంటంటే హిడెన్బర్గ్ అదానీ